శివుడు జ్ఞానమయ తత్వం, అనాదిగా ఉన్న యోగశక్తి. శివుడు నిరాకారుడై కూడా సాకారుడవుతాడు, నిశ్శబ్దుడై కూడా జ్ఞానప్రదుడవుతాడు. తన కృపను వ్యక్తం చేయటానికి అనేక రూపాలలో అవతరిస్తాడు. దక్షిణామూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు, కిరాతస్వామి వంటి రూపాలన్నీ తన అంతరాత్మలోని శాంతిని, జ్ఞానాన్ని, శక్తిని మనకు ప్రతిబింబిస్తాయి. ఇవన్నిటిలో అత్యంత నిశ్శబ్దమైన, అంతర్ముఖమైన రూపం ధ్యానమూర్తి శివుడు. ధ్యానమూర్తి అంటే ఎవరు? అతడు ఆత్మజ్ఞాన స్వరూపుడు. మనస్సు నిశ్చలమై ఆత్మలో లీనమైన స్థితి, అదే శివధ్యానం. శివుడు ఎవ్వరినీ ధ్యానించడు, అతనే ధ్యానం, అతనే ధ్యేయం, అతనే ధ్యాత. త్రిపుటి లేని ఏకాత్వానందమే అతని ధ్యానమూర్తి రూపం. తన యోగాసనం పద్మంలా వికసించి ఉంటుంది. శరీరం నిటారుగా, శ్వాస ప్రశాంతంగా, దృష్టి భ్రూమధ్యంలో నిలిచి ఉంటుంది. శివుడి అరచేతులు ఒడిలో ఒకదానిపై మరొకటి ఆనుకొని ఆ అంకంలో పరమశాంతి పద్మంలా వికసిస్తుంది. ఇది కేవలం శరీర ధ్యానం కాదు, ఇది చైతన్య స్థితి. ఇది మనసు సముద్రం తరంగాలు ఆగిన నిశ్చల క్షణం. తన జటాజూటంలో చంద్రకాంతి మెరుస్తూ ఉంటుంది. తన కంఠంలో నీలవర్ణం ప్రకాశిస్తూ ఉంటుంది. శివుడు ధరించిన కృష్ణాజీనం భూమి గంభీరతను గుర్తు చేస్తుంది. శివుడి దృష్టి నిర్వికారంగా, శాంతంగా, సర్వజ్ఞానమయంగా నిలుస్తుంది. ఆ దృష్టి చూసిన కామదేవుడు కూడా తడబడిపోయాడు. ఎందుకంటే ఆ శాంతి ఆందోళనను కరిగిస్తుంది. ఆ నిశ్చలం మనసును ముక్తం చేస్తుంది. ధ్యానమూర్తి శివుడు మనలోని ఆత్మతత్వాన్ని మేల్కొల్పే దివ్యశక్తి. అతనిని ధ్యానించే భక్తుడు లోపలి నిశ్శబ్దాన్ని తెలుసుకుంటాడు. భౌతిక శబ్దాలపైన ఉన్న ఆత్మస్వరాన్ని వినగలుగుతాడు. ఆ క్షణంలో భక్తి జ్ఞానమవుతుంది, జ్ఞానం ఆనందమవుతుంది, ఆనందం శివత్వం అవుతుంది. మనసు ఎప్పుడైనా అశాంతిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని శివధ్యానమూర్తిని ఆలోచించండి. అతని నిశ్చల రూపం మనలోని కలతను కరిగిస్తుంది. అతని కాంతి మన చైతన్యాన్ని జ్వలింపజేస్తుంది. ఓం నమః శివాయ. శివుడు మనలోని నిశ్శబ్ద స్వరూపం. అతడే ధ్యానం, అతడే జ్ఞానం, అతడే ప్రేమ. శివధ్యానమూర్తి స్మరణతో మన అంతర్ముఖ యాత్ర ప్రారంభమవుతుంది. మన లోపలి ఆత్మతేజం మేల్కొని శివత్వంలో లీనమవుతుంది. శ్రీమాత్రే నమః.